6 గ్యారంటీల అమలుపైన అసెంబ్లీలో బిగ్ ఫైట్ కి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన ఒత్తిడి పెంచేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లుతో ముందుకు రానుంది. ఇక తెలంగాణ భవన్ లో పార్టీ సీనియర్ నేతలతో పాటు లీగల్ టీంతో కూడా కీలక సమావేశం నిర్వహించిన కేటీఆర్ 6 గ్యారంటీలపైన చట్టబద్ధత కల్పించేలాగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని డిసైడ్ చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామంటూ ఫైల్పై సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు. 6 గ్యారంటీలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీలు అంటున్నారు. అయితే అవి ఇప్పటి వరకు అమలు కాలేదంటూ ఆరోపిస్తున్నారు. అందుకే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేయనుంది గులాబీ పార్టీ. తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ లో కేటీఆర్ సీనియర్ నేతలు లీగల్ టీంతో చర్చించి బిల్లుకు ఫైనల్ టచ్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాదన ప్రకారం అధికారంలోకి వచ్చిన రోజే గ్యారంటీల అమలు ఫైల్ పై సంతకం చేసిన ప్రభుత్వం వారం రోజుల్లో గవర్నర్ ప్రసంగంలో కూడా హామీ ఇచ్చింది. అయినా 800 రోజులు గడిచినా గ్యారంటీల అమలుకు అడుగు ముందుకు పడలేదని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మహిళలకు ఆర్థిక సహాయం నుంచి రైతులకు పెట్టుబడి సహాయం, వృద్ధులకు పెన్షన్ నుంచి విద్యార్థులకు భరోసా వరకు ప్రతి హామీకి లీగల్ గ్యారంటీ రావాలనేది బీఆర్ఎస్ డిమాండ్. ప్రైవేట్ మెంబర్ బిల్లులు సాధారణంగా ఆమోదం పొందే అవకాశాలు తక్కువే అయినా రాజకీయంగా మాత్రం ఇవి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టే ఆయుధంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1986లో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి చట్టంగా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది బీఆర్ఎస్. అప్పట్లో సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం స్వీకరించి ప్రజల పట్ల చిత్తశుద్ధి చాటుకుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అలాంటి సాంప్రదాయం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నిస్తున్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్లు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు 1/2 గ్యారంటీ కూడా అమలు కాలేదు. మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం చేసిన గ్యారంటీల ఫైల్ కూడా కనిపించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తామే బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ను కలిసి అనుమతి కోరనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు లాబియింగ్ కూడా చేస్తామని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో మేము పట్టుబడుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. మహిళలకి 2500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం, ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని 6 గ్యారంటీల విషయంలో. మొత్తానికి 6 గ్యారంటీల అమలుపైన బీఆర్ఎస్ వేస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు స్టెప్తో అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెరిగే ఛాన్స్ ఉంది.